ఈ పాటికి అర్థమై ఉంటది. నేను మీ ముందుకెందుకొచ్చాను అనేది. బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. రేపు కదా బతుకమ్మ ఇవ్వాలేంటా అనుకుంటున్నారా? ఈరోజు మా కాలేజ్‌లో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకనే ఈ తంగేడు పువ్వులతో మీకు శుభాకాంక్షలు చెప్పడం కోసం వచ్చాను. అది మన రాష్ట్ర పండగ కాబట్టి పాఠశాల, కళాశాలల్లో కంపల్సరీ చేస్తారు. ఇంకొకటి బతుకమ్మ అనంటే జీవించు తల్లి అని అర్థం. ఈ పండుగకి ముఖ్యంగా స్త్రీలకి, ప్రకృతికి, భూదేవికి, పూలకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కొన్ని పురాణాల ప్రకారం బతుకమ్మ అంటే శ్రీదేవి పార్వతికి అంకితమిచ్చే పండుగ అనేసి చెప్తారు. ఇంకొన్ని కథనాల ప్రకారం ప్రకృతికి మనం ధన్యవాదాలు చెప్పడం కోసం పంటలు, పూలు ప్రకృతి వల్లనే మనకి ప్రసాదిస్తాయి కాబట్టి వాటికి ధన్యవాదాలు చెప్పడం కోసం ఈ పండుగని చేసుకుంటామని కూడా చెప్తారు. తెలంగాణ ఆడబిడ్డలు పండగను మాత్రం మామూలుగా చేసుకోవద్దు. ధూమ్‌ధామ్ చేయండి.